బ్రేకింగ్ న్యూస్. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తన విధులను అడ్డుకున్నారని బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కొండాపూర్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కౌశిక్ రెడ్డి అరెస్టు సందర్భంగా ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అజయ్ హలో హలో ఏ బాబు తమాషా చేస్తున్నావా బిడ్డ? కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. నివాసంలోకి వెళ్లడానికి అనుమతించలేదు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో కౌశిక్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావును అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. బాబు తమాషా మీడియా వాళ్ళు సాగర్ సాగర్ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, రాకేష్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు అనుమతించకపోవడంతో గోడ దూకి లోనికి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రస్తుతం కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ నేతల అరెస్టుపై ఆ పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి. రేవంత్ ని దుష్ట పరిపాలనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మాజీ స్పీకర్ మధుసూదనాచారి, వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదు, పాపాల పాలన అని మాజీ స్పీకర్ మధుసూదనాచారి మండిపడ్డారు. శిశుపాలుడిలాగే రేవంత్ రెడ్డి 100 తప్పులు పూర్తి చేశారని వ్యాఖ్యానించారు. వచ్చి దేశంలో అని మాట్లాడతాడు. మరి ఇంకో పక్కనేమో వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మా ప్రతిపక్ష నాయుడు మధుసూదనాచారి గారిని ఎక్కడికి పోయకుండా ఆయనను కూడా ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు కూర్చోబెట్టడం జరిగింది. అందుకే ఈ ముఖ్యమంత్రి గారి రాజ్యాంగ ఉల్లంఘన, ఈ ఎమర్జెన్సీ పాలనను మరి దీని నుంచి కాపాడవలసిందిగా రేపు మేము అంబేద్కర్ గారి వర్ధంతి ఉన్నది. అంబేద్కర్ గారి వర్ధంతి రోజున అంబేద్కర్ గారికి పూలతో నివాళులర్పించి వారిని కూడా రాజ్యాంగాన్ని ఇవాళ తుంగలో తొక్కుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి బారి నుండి కాపాడాలని చెప్పి రాజ్యాంగ రక్షకులను మేము కోరుతాం. అంబేద్కర్ గారి సాక్షిగా వారికి రేపు వర్ధంతి రోజు ఇవాళ ట్యాంక్ బండ్ మీద ఏదైతే బ్రహ్మాండంగా కేసీఆర్ గారు కట్టించినారో 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి ఆ ప్రాంగణానికి వెళ్లి పూలతో నివాళులర్పించి ఇవాళ ఈ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న ఈ రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ పాలనని మొత్తం సమాజానికి చెప్పే విధంగా ఇవాళ రేపు మేము కార్యక్రమం తీసుకుంటాం. ఇవాళ కేసీఆర్ గారు కట్టారనే ఒక కక్షతో ఇవాళ ఏడాదిగా అంబేద్కర్ గారి విగ్రహంకు ఆ ప్రాంగణానికి తాళాలేసి పెట్టిండు ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి. ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నటువంటి ముఖ్యమంత్రి మొన్న జయంతి రోజున కనీసం నివాళులర్పించడం ప్రభుత్వం తరఫున కనీసం నివాళులర్పించకుండా ఇవాళ అంబేద్కర్ గారిని అవమానించారు. రాజ్యాంగాన్ని
రచించినటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు. అట్లనే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తా ఉన్నారు. ఎమర్జెన్సీ పాలనతో ఇవాళ ప్రశ్నించే వారిని అందరినీ కూడా అరెస్టులు చేసి జైళ్లలో పెడతా ఉన్నారు. కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అంబేద్కర్ గారి వర్ధంతి రోజున రేపు ట్యాంక్ బండ్లో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి వారి యొక్క నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి ఆ ప్రాంగణాన్ని అంబేద్కర్ గారిని అక్కడికి వెళ్లి మేము పూలతో నివాళులర్పించి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ నియంత పాలనని ఎమర్జెన్సీ పాలనని తెలంగాణ సభ్య సమాజానికి చాటే విధంగా రేపు కార్యక్రమం తీసుకుంటాం. మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ అరెస్టులు ఆపండి, ఇది మంచిది కాదు. ఇవాళ ఎంత మూర్ఖంగా ఇవాళ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటే ఇవాళ కౌశిక్ రెడ్డి గారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పెట్టినారు. అక్కడికి మా అడ్వకేట్ పోయినారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమని అడిగితే ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇస్తలేరు. ఉల్టా అడ్వకేట్లను బెదిరిస్తా ఉన్నారు. మీరు కూడా లోపలికి వస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి, అడ్వకేట్లను కూడా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఉన్నాయన్న మాట పోలీసులు ఇవాళ చెప్తా ఉన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం అనేది రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కు. ఇవాళ